వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది మామ. ఇంకా 2 hours 10 minutes ఉన్న ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే, బేసిక్ ప్లాట్ ఏంటంటే వీరాంజనేయులు అదే మన బ్రహ్మానందం గారు గోవాలోకి ఇల్లు కొంటారు. తన ఓల్డ్ ఏజ్ని అక్కడే గడపాలనుకుంటారు. కానీ మధ్యలో ఆయన చనిపోతారు. తర్వాత ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ వల్ల తన కొడుకు అదే నరేష్ గారు ఆ ఇంటిని అమ్ముదాం అనుకుంటారు. ఇంకా వాళ్ళ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ దేనికి దారి తీసాయి, ఆ ఇంటిని లాస్ట్కి అమ్మారా లేదా అన్నదే స్టోరీ. అక్కడక్కడ మీమ్ గాడ్ బ్రహ్మానందం గారి మీమ్స్ రిఫరెన్స్తో అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది, కానీ క్లైమాక్స్తో దాన్ని బాగానే బ్యాలెన్స్ చేశారు మామ. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే అందరూ బాగానే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. అవి సరిగ్గా లేకపోయి ఉంటే సీరియల్ ఫీల్ ఇచ్చి ఉండేది. బీజిఎం అయితే మూవీకి చాలా హెల్ప్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ సాంగ్స్ కూడా బాగా కనెక్టింగ్గా ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక చోట డీ వర్డ్ అది నోటి దాకా వచ్చి ఆపేస్తారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓవరాల్గా వీకెండ్కి ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటే చూసేయండి. ఇది మామ మూవీ చూసాక నా ఒపీనియన్. నీకు నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయి. ఒకవేళ నువ్వు మూవీ చూసుంటే నీకేమనిపించిందో కామెంట్ చేయమావా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మావా.